6 అరణ్య అంచున తెరచిన రహస్య ద్వారం. అరణ్య హృదయం నుంచి బయలుదేరిన కొత్త మార్గం విహాన్ను నెమ్మదిగా అరణ్య అంచుల వైపు తీసుకెళ్ళింది. ఇక్కడి గాలి భిన్నంగా ఉంది. లోపలి అరణ్యం శాంతంగా ఊపిరి పీల్చుకుంటే, అంచు వద్ద గాలి జాగ్రత్తగా చూస్తున్నట్టు అనిపించింది. విహాన్ అడుగులు ఆగాయి. ముందు ఒక విశాలమైన రాతి ద్వారం నిలిచింది. దానిమీద పాత చిహ్నాలు, వృత్తాలు, గీతలు చెక్కబడి ఉన్నాయి. అవి చూసినప్పుడే ఒక హెచ్చరికలా అనిపించింది. కాంతి జీవి మెల్లగా చెప్పింది. ఇది సహజ ద్వారం కాదు. ఇది ఒకప్పుడు మూసివేసిన మార్గం. విహాన్ చేతిని రాతిమీద ఉంచాడు. అతని హృదయం దగ్గర మెరిసిన కాంతి బిందువు స్పందించింది. రాతి చల్లదనంలో ఒక కంపనం పుట్టింది. ద్వారం మధ్యలో సన్నని చీలిక తెరుచుకుంది. ఆ చీలిక నుంచి చీకటి గాలి బయటకు వచ్చింది. అది చల్లగా లేదు, భారంగా ఉంది. ఈ ద్వారం ఎక్కడికి తీసుకెళ్తుంది? విహాన్ అడిగాడు. కాంతి జీవి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. అరణ్యం బయట ప్రపంచం నుంచి రక్షించుకోవడానికి మూసిన మార్గం ఇది. ఎవరో దాన్ని మళ్లీ తెరిచారు. ద్వారం పూర్తిగా తెరుచుకున్నప్పుడు లోపల ఒక పొడవైన మార్గం కనిపించింది. మార్గం గోడలపై పాత కాంతి గుండ్రాలు ఉన్నాయి, కాని అవి క్షీణంగా వెలుగుతున్నాయి. విహాన్ ముందుకు అడుగు వేశాడు. ప్రతి అడుగు వేస్తున్న కొద్దీ అతని హృదయం కాంతి కొంచెం ఎక్కువగా మెరుస్తోంది. ఆ కాంతి మార్గాన్ని మెల్లగా ప్రకాశింపజేసింది. కొంత దూరం వెళ్లగానే నేలపై పాత అడుగుల గుర్తులు కనిపించాయి. అవి తాజాగా లేవు, కానీ పూర్తిగా చెరిగిపోలేదు. ఇక్కడికి ముందే ఎవరైనా వచ్చారు, విహాన్ అన్నాడు. మార్గం చివర ఒక విశాలమైన గది కనిపించింది. ఆ గది మధ్యలో ఒక రాతి స్తంభం నిలిచింది. స్తంభం చుట్టూ 3 వలయాలు తిరుగుతున్నాయి: కాంతి, నీడ, పొగ. విహాన్ దగ్గరకు వెళ్లగానే స్తంభం మీద అక్షరాలు మెరిశాయి. సరిహద్దు దాటిన శక్తి. సమతుల్యతను పరీక్షిస్తుంది. రక్షకుడు మార్గం ఎంచుకోవాలి. అప్పుడే గది నేల స్వల్పంగా కంపించింది. గోడలపై గీసిన గీతలు కదిలి ఒక పటంలా మారాయి. అది అరణ్యం కాదు. అరణ్యం వెలుపల ఉన్న భూమి చిత్రంలా ఉంది. అక్కడ 3 మార్గాలు చూపబడ్డాయి. ఒకటి కొండల వైపు, ఒకటి పాడైన నగరవైపు, మరోటి తెలియని చీకటి ప్రాంతం వైపు. కాంతి జీవి నెమ్మదిగా చెప్పింది. ద్వారం తెరచిన శక్తి ఈ మార్గాల్లో ఏదో ఒకదానిలో ఉంది. విహాన్ లోతుగా ఊపిరి పీల్చాడు. అతను వెంటనే నిర్ణయం తీసుకోలేదు. ముందు అరణ్యాన్ని గుర్తుచేసుకున్నాడు. సమతుల్యత, సహనం, అర్థం. అతను స్తంభాన్ని తాకాడు. హృదయ కాంతి 3 మార్గాలపై విస్తరించింది. అప్పుడే ఒక మార్గం మిగతావాటికంటే స్థిరంగా మెరుస్తూ కనిపించింది: పాడైన నగర మార్గం. అక్కడ జీవం ఉంది, కాని బలహీనంగా ఉంది, విహాన్ అన్నాడు. కాంతి జీవి తల ఊపింది. అరణ్యాన్ని ప్రభావితం చేసే శక్తి అక్కడి నుంచే రావచ్చు. గది ఒక్కసారిగా చీకటితో నిండింది. పొగ వలయం కదిలి ఒక స్వరం వినిపించింది: రక్షకుడా, బయట ప్రపంచం సులభం కాదు. విహాన్ ప్రశాంతంగా నిలబడ్డాడు. కష్టం ఉన్న చోటే సమతుల్యత అవసరం. చీకటి మెల్లగా వెనక్కి తగ్గింది. స్తంభం కింద ఒక చిన్న రాతి చిహ్నం వెలిగింది. అది విహాన్ చేతిలోకి వచ్చింది. కాంతి జీవి చెప్పింది. ఇది సరిహద్దు ముద్ర. ఇది నీకు అరణ్యం వెలుపల కూడా రక్షణ ఇస్తుంది. మార్గం చివర మరో ద్వారం తెరుచుకుంది. ఈసారి ఆ ద్వారం బయట ప్రపంచాన్ని చూపించింది. దూరంగా పాడైన గోడలు, నిశ్శబ్ద వీధులు, గాలిలో తేలే దూది. విహాన్ వెనక్కి ఒకసారి అరణ్యం వైపు చూశాడు. అది ప్రశాంతంగా మెరిసింది. ఇప్పుడు అతను అరణ్యాన్ని మాత్రమే కాదు, దాని భవిష్యత్తును కూడా కాపాడాలి. అతను ముందుకు నడిచాడు. అరణ్య అంచు దాటాడు. అతని యాత్ర కొత్త ప్రపంచంలో ప్రారంభమైంది.